వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని, ఫిట్గా ఉండాలని, హెల్తీగా ఉండాలని చెప్పి ఇట్లా చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారనే చెప్పాలి. అయితే మీకు సంగతి తెలుసా, ఈ మధ్య అమెరికన్స్ చేసిన ఒక సర్వేలో తెలిసింది ఏంటి అంటే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళల్లో కార్డియాక్ అరెస్ట్ ఎక్కువగా జరుగుతోంది, క్యాన్సర్ కూడా వస్తోంది అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం ఇవాళ తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ ఎరుకులపాటి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నానండి. చెప్పండి సార్. హెల్దీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అని చెప్పి, వెయిట్ లాస్ అవ్వాలి అన్న ఆలోచనతో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలామంది చేస్తున్నారు. రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయని అంటున్నారండి చాలామంది కూడా. అయితే ఇప్పుడు రీసెంట్గా అమెరికన్స్ చేసిన సర్వేలో తెలిసింది ఏంటి అంటే, దానివల్ల కార్డియాక్ అరెస్ట్ వస్తుంది అని చెప్పి, క్యాన్సర్ వస్తుందని అంటున్నారు కదా సార్. అసలు ఈ ఫాస్టింగ్ కరెక్ట్ అంటారా, కాదంటారా? అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అనేది చూసుకుందాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేటువంటి పదం చాలా తరచుగా వింటుంటాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే, ఒక రోజులో కొన్ని గంటల పాటు మాత్రమే ఆహారం తీసుకుంటే కనుక దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దాన్ని మనం టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అని చెప్పి కూడా చెప్తూ ఉంటాం. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే, వారంలో ఒక రోజు పూర్తిగా అసలు తినకుండా ఉంటామో, వారంలో 2 రోజులు పూర్తిగా తినకుండా ఉంటామో చేస్తూ ఉంటారు. దాన్ని కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి అనొచ్చు. ఓకే. ఇక్కడ మనం ఎక్కువగా చూసేది మాత్రం ఈ 16:8 అంటే 16 గంటలు అసలు ఏం తినకుండా రోజులో ఒక 8 గంటల్లో మాత్రమే వాళ్ళు తినాలనుకుని తినేయటం అనమాట. దాన్ని మనం చాలా సర్వసాధారణంగా చూసేటువంటి ఫినామినన్. భారతదేశంలో అయితే ఎక్కువగా ఇదే వాడుతూ ఉంటారు. విదేశాల్లో కూడా ఇటువంటి ఫాస్టింగ్ హ్యాబిట్స్ అయితే ఉన్నాయి. ఈ మధ్య వచ్చినటువంటి స్టడీ ప్రకారం మీరు చెప్పింది కొంతమేరకు నిజమే. ఈ పర్టికులర్ స్టడీలో ఏం తెలిసిందంటే, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళ ఒక కాన్ఫరెన్స్లో ఎవరో ఇండివిజువల్గా చేసినటువంటి స్టడీని వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఏమని ప్రజెంట్ చేశారు? వాళ్ళు 8 ఏళ్ల పాటు సుమారు 20,000 మందిని పరిశోధించిన పిమ్మట వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినటువంటి వాళ్ళల్లో మరణాలు, గుండె జబ్బుల వల్ల మరణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి, అలానే క్యాన్సర్ రిస్క్ కూడా మామూలు వాళ్ళ మీద కొంచెం ఎక్కువగా ఉందని చెప్పి తెలిసింది. ఇది ఇంకా పబ్లిష్ కాలేదు. కాకపోతే ఇది పోస్టర్ రూపంలో మాత్రం మనకి ప్రజెంట్ చేశారు. కాబట్టి దీన్ని ఇంకొంచెం మనం పరిశోధించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనం కూలంకషంగా ఇది ఎంత మేరకి నిజం అని చెప్పి మనం తెలుసుకోగలుగుతాం. కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం మనకు తెలిసింది ఏంటంటే, దానివల్ల బరువు తగ్గచ్చు, అలానే దానివల్ల షుగర్ల కంట్రోల్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కావచ్చు, అలానే ఈ కొలెస్ట్రాల్ లాంటివి కూడా తగ్గచ్చు. అందులో డౌట్ లేదు. కాకపోతే ఇది షార్ట్ టర్మ్ మాత్రమే. ఇది ఈ పర్టికులర్ స్టడీలో తెలియలేదు. NEJM అనేటువంటి ఒక చాలా పాపులర్ జర్నల్లో అంతకుముందు వచ్చినటువంటి స్టడీలో తెలిసింది ఏంటంటే, క్యాలరీ రెస్ట్రిక్షన్ చేసినటువంటి వాళ్ళని, అలానే ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినటువంటి వాళ్ళని మనం కంపేర్ చేసినట్లయితే ఇద్దరిలో ఇంచుమించు ఒకే రకంగా ఉన్నాయి ఈ పారామీటర్స్. ఈ బరువు తగ్గడం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. కాబట్టి ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల స్పెషల్గా వచ్చేటువంటి బెనిఫిట్స్ అయితే ఏమీ మనకి ఆ NEJM స్టడీలో కనిపించలేదు. అది కూడా 6 నెలల పాటే. 6 నెలల తర్వాత అంటే మీరు సంవత్సరాల పాటు కనుక అది చేయాలని కనుక ప్రయత్నం చేస్తే మీ శరీరమే మీకు సహకరించకపోవచ్చు. అది చేయటం కూడా కష్టతరం కావచ్చు. ఇది మనం తెలుసుకోవాలి. ఈ మధ్య వచ్చినటువంటి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళ ప్రిలిమినరీ డేటా అంటే ఎర్లీ డేటాలో మనకు తెలిసింది ఏంటంటే, ఈ సిగ్నల్స్ ఆఫ్ కార్డియాక్ డెత్ కానీ, క్యాన్సర్ రిస్క్ కానీ ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినటువంటి వాళ్ళల్లో ఎక్కువగా ఉన్నట్టు ఈ పర్టికులర్ స్టడీలో ఎర్లీ డేటా మనకు చెప్తుంది. ఇది పబ్లిష్ అయిన తర్వాత పియర్ రివ్యూడ్ జర్నల్స్లో చూసిన పిదప మనం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి గ్రహించాల్సింది ఏంటంటే, ఇట్లాంటి స్టడీస్ చేసినప్పుడు ఎక్కువగా ఊబకాయం ఉండేటువంటి వాళ్ళు, ఎక్కువగా గుండె జబ్బులు ఉండేటువంటి వాళ్ళే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటువంటి రిస్క్ ఎక్కువగా ఉందా, అందుకనే వాళ్ళలో మరణాలు ఎక్కువగా ఉన్నాయా అనేటువంటి విషయాలను కూడా మనం సరిగ్గా బేరీజ్ వేసుకోవాలి. ఇది అండి సూక్ష్మంగా కనుక చూసినట్లయితే. కానీ యాజ్ ఆఫ్ నౌ ప్రిలిమినరీ డేటా ప్రకారం అయితే కనుక మీరు చెప్పినట్టే ఈ యొక్క హార్ట్ అటాక్స్ వల్ల వచ్చేటువంటి జబ్బులు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే గుండెకి సంబంధించినటువంటి మరణాలు కావచ్చు, ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినటువంటి వాళ్ళల్లోనే ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇంకా ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, క్యాన్సర్కి సంబంధించినటువంటి మరణాలు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినటువంటి వాళ్ళలో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ పర్టికులర్ స్టడీలో ప్రిలిమినరీ డేటా యాజ్ ఆఫ్ టుడే అంటే 20వ తారీఖు మార్చి 2024 మనకు తెలిసినటువంటి అంశం. ముందు ఇంకొంచెం ఈ యొక్క స్టడీని మనం కనుక
బాగా కనుక చూసినట్లయితే అది సరిగ్గా పబ్లిష్ చేసి పియర్ రివ్యూడ్ జర్నల్స్లో కనుక వచ్చినట్లయితే ఇది ఎంతవరకు ఇది కరెక్టు, దీన్ని మనం ఎంత మేరకు సీరియస్గా తీసుకోవాలనేటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి మనం ఓవరాల్గా చూసినట్లయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఊరికే తొందరపడి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటివి చేయాల్సినటువంటి అవసరం లేదేమో అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. దాని బదులు క్యాలరీ రిస్ట్రిక్షన్ చేసినా కూడా ఈ ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, వెయిట్ లాస్ కావచ్చు, లేకపోతే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కావచ్చు, షుగర్ కంట్రోల్ కావచ్చు, కొలెస్ట్రాల్ కంట్రోల్ కావచ్చు, ఓవరాల్ కార్డియోవాస్కులర్ రిస్క్ కావచ్చు, వీటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక్క ఆహారం మాత్రమే కాకుండా నిద్ర, మనం ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం, మన స్మోకింగ్ ఏమైనా చేస్తున్నామా, అలానే వ్యాయామం ఏమైనా చేస్తున్నామా లేదా, ఇట్లాంటివన్నిటినీ కూడా మనం పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇట్లాంటి స్టడీస్ ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. సార్, ఒక సీనియర్ ఎండోక్రనాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు సార్ ఇలాంటి ఫ్యాన్సీ డైట్స్ చేసే వాళ్ళకి ఒక చిన్న సలహా ఇవ్వమంటే మీరు ఇచ్చే సలహా అండి? మీరు చెప్పింది కరెక్ట్ అండి. వీటిని ఫ్యాన్సీ డైట్స్ లేదా ఫ్యాట్ డైట్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు. మా మెడికల్ భాషలో అయితే ఫ్యాట్ డైట్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఫ్యాట్ డైట్స్ అంటే ఏంటి? కీటో డైట్ కావచ్చు, పాలియో డైట్ కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కావచ్చు, ఇవన్నీ ఫ్యాన్సీ డైట్స్ కింద వస్తాయి. దానికన్నా కూడా క్రమశిక్షణతో కూడినటువంటి ఒక డిసిప్లిన్గా మనం సరిగ్గా ఆహారాన్ని మితంగా కనుక తీసుకున్నట్లయితే, సరైనటువంటి ఆహారాన్ని రెగ్యులర్గా కనుక వ్యాయామం చేసి సరిగ్గా నిద్రపోయినట్లయితే కనుక ఈ యొక్క దురలవాట్లు ఏవైతే చెప్తూ ఉంటారో స్మోకింగ్ లాంటివి, అట్లాంటి వాటికి దూరంగా కనుక ఉన్నట్లయితే, అలానే మద్యం లాంటి వాటిని కూడా దూరంగా కనుక పెట్టినట్లయితే తప్పకుండా మనకి ఈ ఫ్యాన్సీ డైట్స్, ఫ్యాట్ డైట్స్ కన్నా కూడా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అవి కన్సిస్టెంట్గా మన లాంగ్ టర్మ్ కూడా ఫాలో అవ్వచ్చు. అట్లాంటి ఏది డిసిప్లిన్ డైట్స్ అయితే, అలా కాకుండా ఫ్యాట్ డైట్స్కి అయితే కనుక డెఫినెట్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉదాహరణకి ఈ యొక్క పర్టికులర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కనుక చూసినట్లయితే ర్యాట్స్లో ఒక స్టడీలో అయితే కనుక ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ థిన్ అయిపోయేటువంటి రిస్క్ ఎక్కువగా ఉన్నట్టు బయటపడింది. అలానే మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు కొన్ని రకాలైనటువంటి డయాబెటీస్ మందులు కనుక వాడుతూ ఉన్నట్లయితే కనుక మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు ఆ సమయంలో, ఫాస్టింగ్లో ఉన్నటువంటి సమయంలో. కాబట్టి ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అట్లానే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేసినటువంటి పోస్టర్లో కూడా కొన్ని రకాలైనటువంటి భయాలు బయటపడినాయి. కాబట్టి ఆ పర్టికులర్ స్టడీలో మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఫ్యాట్ డైట్స్ని దూరంగా పెట్టి మనం ఒక డిసిప్లిన్డ్ డైట్ ఏదైతే ఉందో, డైటీషియనో లేకపోతే ఒక ఎండోక్రైనాలజిస్టో, ఒక సీనియర్ ఫిజిషియనో చెప్పినటువంటి డైట్ కనుక మనం పాటిస్తే అటువంటి డైట్ సస్టైనబుల్ ఇన్ ద లాంగ్ టర్మ్ అని చెప్పి నా ఉద్దేశం. కాకపోతే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ కీటో డైట్స్, లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, లేకపోతే పాలియో డైట్, ఇవన్నీ టెంపరీగా పనిచేస్తాయి. కాకపోతే వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. అవి లాంగ్ టర్మ్ ఫాలో అవడం కష్టం. అలానే కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా షార్ట్ టర్మ్లో కూడా రావచ్చు, లాంగ్ టర్మ్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అది నేను సమన్వయంగా అందరికీ చెప్తున్నాను. అది మీ ఇంటర్ప్రిటేషన్కి, ఇక మీ ఇష్టానికి వదిలిపెడతాను. థ్యాంక్ యూ సార్. చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పారండి. ఎందుకు అంటే హెల్దీగా తగ్గుతున్నాం అన్న భ్రమలోనో, త్వరగా తగ్గాలి అన్న హడావిడిలోనో ఇలాంటివి చేసి షార్ట్ టైంలో కానీ లాంగ్ టర్మ్లో కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్కి వాళ్ళు గురవ్వకుండా చేసిన ఈ చిన్న ప్రయత్నం ద్వారా మీరు చెప్పింది మా వాళ్ళకి సవివరంగా అర్థమైందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఏ లాట్ అండి. నమస్కారం. నమస్తే.